హాయ్, ఈరోజు పన్నీర్ రోల్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇవి మనం ఎక్కువ బయట తింటూ ఉంటాము, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సింది క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, ఆనియన్స్. ముందుగా పెరుగు తీసుకుందాము. పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకుని బాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఇలా కట్ చేసుకుని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఒక కడాయి తీసుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోండి. బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా పన్నీరు, ఆ ముక్కలు కూడా వేసి మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్, ఆనియన్స్, క్యాబేజ్ ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోండి. బాగా ఎక్కువసేపు అవసరం లేదు, ఇది కొంచెం హీట్ ఎక్కితే చాలు. మనకి ఒక 3 మినిట్స్ ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు మైదాపిండి తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, తగినంత సాల్ట్ వేసుకున్నాను. అది మంచిగా కలుపుకోండి. చపాతీ పిండిలా కలిపేసుకోవాలి అంతే. స్మూత్గా ఉండాలి ఇది. ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత నేను ఎలా చేసుకుంటున్నాను చపాతీలాగా. కొంచెం బటర్ వేసుకుని కాల్చుకున్నాను. 2 సైడ్స్ కాలాలి. కొంచెం ఎక్కువ వద్దు. మళ్ళీను టమాటా కెచప్ వేసుకుని మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు మైనీస్ కూడా వేసుకుని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది వేసేసి నేను చూపించే విధంగా డెకరేషన్ చేసుకోండి. ఇది బయట మనం కొనుక్కుని తింటాం, ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చాలా బాగుంది కూడా. ఇలా రోల్ కింద తిప్పేసుకోండి. అంతే, అయిపోయింది పన్నీర్ రోల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.